హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షో. ఈరోజు మనం ఫోటోషాప్లో స్లైస్ టూల్ అయితే నేర్చుకోబోతున్నాము. కామన్గా ఈ స్లైస్ టూల్ని అందరూ వచ్చేసేసి ఒక బాక్సెస్ కటింగ్కి కానీ లేదా స్లైసెస్ కటింగ్కి కానీ వాడుతూ ఉంటారు. కానీ ఇదే స్లైస్ టూల్తో మనం చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా వెబ్ పేజెస్. ఈ వెబ్ పేజెస్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, అలాగే ఈ వెబ్ పేజెస్లో ఇక్కడ చూడండి మీకు బటన్స్ కనబడుతున్నాయి. ఈ బటన్ క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తున్నాం. సో ఇలాంటి బటన్స్ని ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం క్లాస్లో చూడబోతున్నాం అనమాట. ఓకే, ఫోటోషాప్లోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. చూడండి, ఇందులో వచ్చేసి ఇక్కడ 3 పేజెస్ అయితే మీకు కనబడుతున్నాయి కదా. ఇది వచ్చేసి ఫోటోషాప్కి సంబంధించింది, ఇది వచ్చేసి ఇలిస్ట్రేటర్కి సంబంధించింది, ఇది వచ్చేసి ప్రీమియర్కి సంబంధించింది. అలాగే ఈ పేజెస్ని అయితే మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని బటన్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకొని చూడండి, ఈ విధంగా తీసుకుంటున్నాను ఒక బాక్స్ లాగా. Ctrl+Shift+Alt+N అంటే నాకు ఒక కొత్త లేయర్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఈ లేయర్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఆ కలర్ అనేది మీకు ఫిల్ అయిపోతుంది. ఓకే, ఫిల్ అయిన తర్వాత దీన్ని Ctrl+D Ctrl+J అనండి. Ctrl+D అంటే డీసెలెక్ట్ అవుతుంది, Ctrl+J అంటే డూప్లికేట్ అయితే వస్తుంది. Shift+Alt పట్టుకొని ఒక మౌస్తో ఒక కార్నర్లో క్లిక్ చేసి సైజ్ అయితే దాన్ని కొంచెం తగ్గించండి. ఓకే, ఎంటర్ ఇచ్చేసేయండి. మీరు తగ్గించిన తర్వాత ఇప్పుడు చూడండి, దీని మీద ఇక్కడ లేయర్ ప్యాలెట్లో లేయర్ 5 కాపీ అని ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఎంబోజ్లోకి వెళ్ళి ఇక్కడ పిల్లో ఎంబోజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న అంటే బటన్స్ అంటే డిఫరెంట్గా చాలా చేయొచ్చు. మనం జస్ట్ సింపుల్గా ఉండటం కోసం దీన్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇలా క్రియేట్ చేస్తున్నాను. లేదా మనకి ఈ ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కావాలనుకోండి, సేమ్ అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని అయితే డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత చూడండి, ఇలా బాక్స్ తీసుకుంటున్నాను నేను ఒకటి. ఇప్పుడు మళ్ళీ సేమ్ Ctrl+Shift+Alt+N ఫర్ న్యూ లేయర్ వచ్చింది. న్యూ లేయర్ వచ్చిన తర్వాత మీకు కావాల్సిన కలర్ని అయితే మీరు ఫిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత Ctrl+D అనండి. ఇప్పుడు నాకు సేమ్ ఈ క్రాస్ కటింగ్ కావాలి కాబట్టి పాలిగనల్ లాసో టూల్ తీసుకుని చూడండి ఇలా పెట్టున్నాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ అనండి. పోయింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇలా తీసుకున్నాను. మళ్ళీ డిలీట్ అనండి. పోయింది. ఇప్పుడు చూడండి, బటన్ అయితే సేమ్ మన తీసుకున్న ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉందో అలానే కార్నర్స్ సైడ్కి కొంచెం అంటే సైడ్కి కొంచెం వంగినట్టు అయితే మీకు కనపడుతుంది. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత సేమ్ మనం ఇందాక Ctrl+J అన్నాము ఫర్ డూప్లికేట్, Ctrl+T అన్నాము ఫర్ ట్రాన్స్ఫార్మ్. నేను దీన్ని జూమ్ చేస్తున్నాను, Ctrl+ పెట్టేసేసి షిఫ్ట్ పట్టుకుని పైనుంచి కొంచెం తగ్గిస్తున్నాను. అలాగే ఇటు నుంచి కూడా కొంచెం తగ్గిస్తున్నాను. ఇటు నుంచి కూడా కొంచెం, మరీ ఎక్కువ కాకుండా కొంచెం తగ్గించండి. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని లేయర్ ప్యాలెట్లో లేయర్ 5 కాపీ మీద డబుల్ క్లిక్ చేసుకొని ఎంబోజ్ ఇచ్చున్నాను. సేమ్ పిల్లో ఎంబోజ్ ఇందాక అప్లై చేస్తున్నాను కాబట్టి అదే వచ్చింది. ఓకే, ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు దీన్ని నేను Ctrl
ఈ అంటే కింద ఉన్న లేయర్తో మెర్జ్ అయిపోతుంది, ఇంకా దాన్ని మనం మాడిఫై చేసేది ఏమి ఉండదు. సో ఈ విధంగా అయితే వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని పక్కకి డ్రాగ్ చేశాను, ఓకేనా. ఇంకొక బటన్ అయితే వచ్చింది, సేమ్ ఆల్ట్ పట్టుకొని పక్కకి డ్రాగ్ చేశాను, ఇంకొక బటన్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకు వీటిలో ఫోటోషాప్, ప్రీమియర్, ఇల్లుస్ట్రేటర్ అని కావాలి. సో టెక్స్ట్ తీసుకున్నాను, టెక్స్ట్ టూలు. ఇప్పుడు నేను ఫోటోషాప్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మనకి ఏ కలర్ కావాలి, కంట్రోల్ ఏ అనేసి మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ అయితే చేసుకోండి. ఓకే, ఆ కలర్ మీకు నచ్చకపోతే మీరు వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ దీన్ని మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఎంటర్ అన్నాను. ఓకే, ఇది సైజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని పక్కకి డ్రాగ్ చేస్తున్నాను, అలాగే ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇంకో డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని ప్రీమియర్ అని వచ్చేసింది. నెక్స్ట్ మూవ్ టూల్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకోండి, ఇల్లుస్ట్రేటర్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఒక 3 బటన్స్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఇవే నాకు ఇందులోనూ కావాలి, ఇందులోనూ కావాలి. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఏవైతే ఉన్నాయో బటన్స్ అంతవరకు షిఫ్ట్ పట్టుకోండి. ఇప్పుడు మీరు దీన్ని డ్రాగ్ చేసి ఇల్లుస్ట్రేటర్ దగ్గర వదలండి, వచ్చేసినాయి కదా ఇక్కడికి. సేమ్ ఓకే, అక్కడ ఏదైతే ప్లేస్లో ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసినాయి. సేమ్ అలాగే మళ్ళీ వీటిని మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ చేసి ప్రీమియర్లో ఉన్నాయి, ఫోటోషాప్లో పెడదాం. ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత వీటిని ముందు కంట్రోల్ ఎస్ అనండి, సేవ్ కంప్యూటర్. ఓకే, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్న పేజెస్ని సేవ్ అయితే చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది పిఎస్డీలు కాదు, కానీ పిఎస్డీలు అయితే మాత్రం కాదు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటికి లింక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లైస్ టూల్ని వాడదాం అనమాట. చూడండి, స్లైస్ టూల్ తీసుకోండి. ఎక్కడైతే మనకి ఫోటోషాప్ అని ఒక బటన్ క్రియేట్ చేసామో దాని దగ్గర క్లిక్ చేసి దాని వరకు ఒక బాక్స్ని అయితే క్రియేట్ చేయండి. చూడండి, ఇలా వస్తుంది. ఓకే, అలాగే ప్రీమియర్ దగ్గర ఇంకొక బాక్స్ని అయితే మీరు క్రియేట్ చేయండి. అలాగే ఇల్లుస్ట్రేటర్ దగ్గర ఇంకొక బాక్స్ని అయితే మీరు క్రియేట్ చేయండి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది ప్రీమియర్ కదా. ఇప్పుడు దీని దగ్గర రైట్ క్లిక్ చేద్దాము. రైట్ క్లిక్ చేసుకొని ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని కనబడుతున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ మీకు ఏముంది, ఫోటోషాప్ ఉంది. సో మీరేం చేయాలి అంటే ఫోటోషాప్ .html. ఓకే, ఫోటోషాప్ .html. ఇక్కడ మీకు మెసేజ్ టెక్స్ట్ అని కనబడుతుంది కదా, అక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే అవటానికి పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా ఫోటోషాప్ .html అని పెట్టున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఎడిట్ స్లైస్లోకి వెళ్ళండి,
premier.html. Premiere, Illustrator, edit slice, illustrator.html. ఓకే, ఇందులో అయిపోయినాయి. ఇదేంటిది? ప్రీమియర్ వెబ్ పేజ్. ఇప్పుడు దీన్ని ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సేవ్ ఫర్ వెబ్ అని కనబడుతుంది కదా, ఈ సేవ్ ఫర్ వెబ్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గిఫ్ ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సినవి అయితే ఏం లేవు. ఓకే, జస్ట్ మీరు ఎక్కడైతే సేవ్ చేస్తున్నారో ఆ ప్లేస్ని అయితే చూస్ చేసుకోండి చాలు. సేవ్, చూడండి మనం డెస్క్టాప్ మీద కదా తీసుకుంది, డెస్క్టాప్ తీసుకొని ఈ డెస్క్టాప్ మీద ఫోటోషాప్ సైట్ అని పెట్టున్నాం కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి premier.html ఓకే క్లిక్ చేసి సేవ్. అలాగే ఇందులోనే నా సైట్ యొక్క లింక్ అయితే, అంటే మన యూట్యూబ్ లింక్ అయితే ఒకటి ఇస్తున్నాను. జస్ట్ ఓకే, ఈ విధంగా అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మన యూట్యూబ్ అయితే ఓపెన్ అవ్వాలి. సో స్లైడ్స్ టూల్ తీసుకొని దీని వరకు సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ చేసుకొని ఎడిట్ స్లైడ్స్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ అయితే యూట్యూబ్కి సంబంధించింది ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా చేశాను, జస్ట్ ఓకే అనండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని సేవ్ చేయాలి కదా, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్, సేవ్ ఫర్ వెబ్, సేవ్ ప్రీమియర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ రీప్లేస్ అనండి. ఓకే, ప్రీమియర్ అయితే అయిపోయింది. అలాగే ఇల్లుస్ట్రేటర్లో కూడా మీరు ప్రతిదీ చూడండి, ఇలా ఒకటి తీసుకున్నాము, ఇలా ఒక బటన్ తీసుకున్నాము, ఇలా ఒక బటన్ తీసుకున్నాము. ఇక్కడ దీనికి ఏమి చేయమన్నాను, ఎడిట్ స్లైడ్స్లోకి వెళ్ళి photoshop.html, మీరు ఇక్కడ కూడా కావాలి అనుకుంటే సేమ్ అదే పెట్టేసుకోండి, Ctrl+V. మీరు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ యూఆర్ఎల్ మనకి వెబ్సైట్లో ఉంటే డైరెక్ట్గా వస్తుంది. మనం ఈ సిస్టంలో చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ పాత్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం డిస్ప్లే చూసుకోవాలి అనుకుంటే సిస్టమ్ పాత్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు వెబ్సైట్స్ చేసేటప్పుడు ఇలా ఇస్తే సరిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మనం సిస్టంలో చూసుకోవాలి అనుకుంటామో అప్పుడు దాని యొక్క పాత్ మొత్తం పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఎడిట్ స్లైస్ అనండి.
premier.html బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా సైట్ అయితే ఓపెన్ అవ్వదు. సో దయచేసి మీరు పెట్టేటప్పుడు కంపల్సరీ ప్రతిదీ చూసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి ప్రీమియర్ డాట్ పెట్టాల్సింది పోయి నేను కామా పెట్టున్నాను అనమాట. సో అలా పెట్టడం వల్ల అది మిస్టేక్ అయిపోతుంది. సో కంపల్సరీ మనం ఏదైతే ఇవ్వాలో అడ్రస్ అనేది దాన్ని పర్టికులర్గా ఇవ్వాలన్నమాట. అలా కాకుండా వేరే ఏదైనా టైప్ చేస్తే అది ఓపెన్ అవ్వదు. గుర్తయితే పెట్టుకోండి మీరు. ఓకే, ఇల్లుస్ట్రేటర్ కూడా మొత్తం లింక్ అయితే ఇచ్చున్నాము. ఇక్కడ మళ్ళీ చూడండి. ఇది కూడా తీసుకున్నాను కదా. దీనికి కూడా లింక్ ఇద్దాము. ఓకే, ఇల్లుస్ట్రేటర్ తీసుకున్న తర్వాత ఫైలు, ఎక్స్పోర్టు, సేవ్ ఫర్ వెబ్. ఇక్కడ చేంజెస్ ఏమీ అవసరం లేదు. సేవ్ క్లిక్ చేసుకొని illustrator.html సేవ్. రీప్లేస్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ దీన్ని తీసుకున్నాము. Photoshop.html Photoshop. Okay, right click, edit slice. చూడండి, ప్రతిసారి మనం ఇక్కడ బటన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దయచేసి మీరు ఇలా ప్రతిదీ క్రియేట్ చేసుకోండి. అలా కాకుండా మనం చూడండి, నేనేం చేశానంటే ఇక్కడ ఫోటోషాప్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని రైట్ క్లిక్ చేసేసి ఇచ్చేస్తున్నాను. అదేమైందంటే ఇది మొత్తం ఒకటే బటన్ వచ్చింది. సో దయచేసి అలా ఎడిట్ చేసేటప్పుడు మాత్రం చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ ఎడిట్ స్లైస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ
PHOTOSHOP Photoshop dot HTML. dot HTML. Okay, Illustrator. dot HTML. ఓకే, వీటన్నిటికైతే ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్, సేవ్ ఫర్ వెబ్, సేవ్ ఫోటోషాప్. సేవ్, రీప్లేస్. ఇప్పుడు మనం చూడండి, దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫోటోషాప్ సైట్ అని ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏ పేజ్ అయినా ఓపెన్ చేయండి డబుల్ క్లిక్ చేసి. ఓకే, ఈ విధంగా నాకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే మీకు ఏం కనపడుతుంది? ఇక్కడ ప్రీమియర్ దగ్గరికి వెళ్తే ఒక హ్యాండ్ లాగా వస్తుంది, అలాగే ఇక్కడికి వెళ్తే ఒక హ్యాండ్ లాగా వస్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్తే ఒక హ్యాండ్ లాగా వస్తుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. ఎక్కడికి వచ్చాం మనం? ఇల్లుస్ట్రేటర్కి వచ్చాం. ఫోటోషాప్ కనపడుతుంది. ప్రీమియర్ కనపడుతుంది. ఇప్పుడు నాకు ఇది ఉంది కదా సైటు, ఈ సైట్ క్లిక్ చేస్తే వస్తుందా రాదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ సైట్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికైతే రీడైరెక్ట్ అయింది కదా. నేను ఏదైతే పాత్ ఇచ్చానో ఆ పాత్కైతే వెళ్తుంది. ఓకే కదా. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం చూడండి, ఈ విధంగా అయితే మనం ఫోటోషాప్లో స్లైస్ టూల్తో సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, వెబ్సైట్స్ని. ఓకే, కొంచెం అంటే యాక్చువల్గా ఇది చాలా ఈజీ. ఇక్కడ మీకు చూసేటప్పటికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ HTML టెక్స్ట్ తీసుకొని దాన్ని HTML ద్వారా మనం టైప్ చేసి ఇమేజెస్ అన్ని తీసుకొని దానికి పెట్టి ట్యాగ్ చేసి ఇవన్నీ చేయడానికి కొంతమందికి అయితే స్క్రిప్టింగ్ వస్తుంది, కొంతమందికి స్క్రిప్టింగ్ అనేది రాదు. స్క్రిప్టింగ్ రాని వాళ్ళకు కూడా మీరు మీ సైట్స్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు ఈ ఫోటోషాప్తో. ఈ విధంగా అయితే మనం ఫోటోషాప్లో సైట్స్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఏం లేదు, మీకు నేనేం చేశాను, జస్ట్ ఫోటోషాప్ డాట్ HTML అని ఇచ్చాను. అంటే అది మీకు అక్కడ ఏదైతే ట్యాగ్ ఉంటుందో, అంటే పాత్ ఉంటుందో ఆ పాత్ని మీరు ఇక్కడ ఇస్తే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ యూట్యూబ్కి సంబంధించి ఒక కాపీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నాను, తెలుగు ట్యుటోరియల్ 2కి సంబంధించి. అదే వచ్చింది. అలా కాకుండా ఇంకా వేరేది ఏదైనా పెడితే ఇబ్బంది అవుతుంది అనమాట. సో చూసారు కదా, మీకు ఇక్కడ ఫోటోషాప్ క్లిక్ చేస్తే ఫోటోషాప్ అని వస్తుంది, ప్రీమియర్ క్లిక్ చేస్తే ప్రీమియర్ అని వస్తుంది. ఓకే, అలాగే మనం ఇందాక సైట్స్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు జస్ట్ బ్లాక్ అండ్ వైట్గా మాత్రమే డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ టు సేవ్ ఫర్ వెబ్ అన్నప్పుడు ఇక్కడ ఆప్టమైజ్ అని వస్తుంది కదా, ఆప్టమైజ్ కాకుండా ఒరిజినల్ అని పెట్టండి. ఒరిజినల్ అని పెట్టేసేసి అప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇప్పుడు మీకు డైరెక్ట్గా కలర్స్ డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇందాక ఆప్టమైజ్ అన్నప్పుడు మీకు బ్లాక్ అండ్ వైట్లో డిస్ప్లే అయింది. ఇప్పుడు ఒరిజినల్ అని పెడితే ఆటోమేటిక్గా మీకు కలర్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ముందుగా మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే అది మీరు ఫోటోషాప్లో ఒక సైట్ డిజైన్ చేయాలి, కొన్ని పేజెస్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెస్క్టాప్ మీద కావచ్చు, మీకు కావలసిన చోట ఒక ఫోల్డర్ని అయితే కంపల్సరీ మీరు పెట్టుకోండి. ఓకే, మీరు చేసే ప్రతి వర్క్, ప్రతి ఇమేజ్, ప్రతి లింక్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఆ ఫోల్డర్లో మాత్రమే ఉండేటట్టు పెట్టుకోవాలి. అది మాత్రం చాలా జాగ్రత్త, అది గుర్తుపెట్టుకోండి.
ఇన్ కేస్ మీరు వేరే చోట నుంచి ఏదైనా ఇమేజ్ తీసుకొచ్చి పెట్టారు అనుకోండి, అది అక్కడ ఒక్కొక్కసారి డిస్ప్లే అవుతుంది, ఒక్కొక్కసారి డిస్ప్లే అవుతుంది. లేదు మీరు ఈ ఫోల్డర్లో నుంచే తీసుకొచ్చి పెడితే ఆటోమేటిక్గా ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు సైట్ డిజైన్ చేశారు ఒక 5 పేజెస్తో, ఆ 5 పేజెస్ కలిపి మీరు పబ్లిష్ చేసుకోవాలి. ఆ 5 పేజెస్ని మీరు పబ్లిష్ చేయాలనుకోండి, పబ్లిష్ చేయాలి అంటే డొమైన్ తీసుకొని డొమైన్లో అప్లోడ్ కొట్టాలి అంటే మీరు కొన్ని ఫైల్స్ మిస్ అయితే అప్పుడు మీరు సైట్ చేసినా కూడా పెద్ద ఉపయోగం అయితే ఉండదు అనమాట. సో అందుకని మీరు ప్రతిదీ చక్కగా చూసుకొని ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత అందులో మీరు ఏదైతే తీసుకున్నారో డేటా అంతా కూడా ఆ ఫోల్డర్లోనే ఉండేటట్టు చూసుకోండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడ ఇబ్బంది రాదు మీకు. మీరు ఇక్కడ ఈ సిస్టంలో ఓపెన్ చేసినా ఇబ్బంది రాదు, మీరు ఈ సిస్టమ్ నుంచి కాపీ చేసి తీసుకెళ్లి వేరే సర్వర్లో పెట్టినా కూడా ఇబ్బంది రాకుండా అయితే ఉంటుంది. ఓకే కదా. ఇప్పుడు మీకు కామన్గా తెలుగులో ఇలా సైట్ డిజైన్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో అని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరైతే స్క్రిప్టింగ్ రాదు అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం కష్టపడాలి, అంటే ఒక సైట్ డిజైన్ చేయాలి అంటే పొద్దునుంచి సాయం దాకా అందులో HTML స్క్రిప్ట్ కొట్టుకొని ప్రతిదీ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇందులో కూడా ఆల్రెడీ మనకి డిజైన్స్ వచ్చు కాబట్టి, ఎందుకంటే ఫోటోషాప్ నేర్చుకొని ఉన్నాం కాబట్టి ఫోటోషాప్లో డిజైన్స్ చేసుకోవడం వచ్చు కాబట్టి డిజైన్స్ చేసుకొని నీట్గా సైట్ని, దాని తర్వాత లింక్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏంటి అనేది చూసుకొని ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఓకే కదా. ఇది స్లైస్ టూల్కి సంబంధించిన క్లాస్ అయితే మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది చాలా మందికి అవసరం ఉంటుంది, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. మీ ఫోటోషాప్ ఎవరికైతే అవసరం ఉంటుందో సో వాళ్ళకి దీన్ని అయితే షేర్ చేయండి అని చెప్తుంటాను. కామన్గా ఫోటోషాప్ వాళ్ళకే కాదు, వెబ్సైట్స్ ఎవరైతే డిజైన్ చేయాలి అనుకుంటారో సో వాళ్ళందరికీ ఈ క్లాస్ అయితే అవసరం ఉంటుంది. సో అందరికీ ఎంత వీలైతే అంతవరకు షేర్ చేయండి ఈ క్లాస్ వరకు మాత్రం. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.